అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మోనాక్షి టీవీ. సో ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ నేను కొరియర్ వచ్చిన తర్వాత ఒక వ్లాగ్ షూట్ చేశాను. సో అది కాకుండా బయటకు వెళ్తున్నప్పుడు షూట్ చేసిన వెరీ ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో 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 సూపర్ ఎక్సైటెడ్. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం ఐకియాకి. సో స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడం కోసం వెళ్తున్నాము. అండ్ ఈరోజు 23rd డిసెంబర్ థర్స్డే అండ్ ఈవినింగ్ 6 అవుతుంది ఇక్కడ. సో 2.5 years బ్యాక్ నేను ఆస్ట్రేలియా వచ్చినప్పుడు జస్ట్ పైన అలా విజిట్ చేశాను ఐకియా. సో ఇప్పుడు మనకి ఛానల్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ చూపించేస్తా. ఇక్కడ ఐకియా ఎలా ఉంది, ఏంటేంటి ఉంటాయి, కాస్ట్ ఇవన్నీ చూద్దాము. సో అండ్ అలాగే నేను ఏం తీసుకున్నానో కూడా వచ్చేది చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో యా, మీరు కూడా చూస్తూ ఉండండి. బట్ బిఫోర్ దాట్ మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చారా అయితే వెంటనే ఛానల్ని వీడియోస్ ఒక్కసారి చూసేయండి. తప్పకుండా మీకు వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోదు. సో ఇప్పుడైతే మనం ఐకియాకి వెళ్దాం. సో యా, స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము ఇప్పుడు ఐకియాకి. యాక్చువల్గా మేము ఉంటుంది సబర్బ్ అనమాట. సబర్బ్ వేరే, సిటీ వేరేగా ఉంటుంది. సో అవన్నీ మీకు కమింగ్ అప్ బ్లాగ్స్లో చూపిస్తాను. సబర్బ్ అంటే ఏంటి, సిటీ అంటే ఏంటి, ఇక్కడ ఎలా అవి ఉంటాయి, ఎలా మెయింటైన్ చేస్తారో అంతా. సో యా, కమింగ్ టు ద పాయింట్, సబర్బ్ అంటే ఏంటి అంటే మనకి ట్రామ్స్ అంటే ట్రైన్స్ అనమాట. లోకల్ ట్రైన్స్ తెలుసు కదా మీకు. సో మనకి లోకల్ ట్రైన్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ వాటిని ట్రామ్స్ అంటాము. సో ఆ ట్రామ్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సో సబర్బ్లో కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము ఆ ట్రామ్ జోన్కి కొంచెం దూరం నడిచి వెళ్ళాలన్నమాట. అదే సిటీ అయితే మనకి కిందనే ఉంటుంది. అండ్ దానికోసం పీటీస్ అని ఉంటాయి, అవి రీఛార్జ్ చేయించుకోవాలి. సో నేను మీకు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ మనం ఎక్కి అవి ట్యాప్ చేసేస్తే అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ సిటీలో అయితే ఫ్రీ ట్రామ్ జోన్స్ ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడైతే సిటీకి వెళ్ళట్లేదు. సో సిటీకి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తా, మీకు అది కూడా చూపిస్తాను. సో యా, ఇప్పుడైతే ట్రామ్ స్టాప్కి వెళ్తున్నాము. ట్రామ్ కోసం వెయిట్ చేయాలి. పదండి, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా మంచము. సో ఇక్కడ ఏంటంటే అన్వాంటెడ్ వస్తువులు లేదా వాళ్ళు కొత్తగా ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇంకా ఈ వస్తువులు అవసరం లేదు అన్నప్పుడు ఇలా బయట పెట్టేస్తారనమాట. సో అందులో ఏమైనా బాగుంటే మనం తీసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మంచాలు పెడతారు, ఫ్రిడ్జ్లు పెడతారు, వాట్ నాట్ లైక్ కిచెన్ ఐటమ్స్ కానీ, కుక్వేర్ కానీ, అవెన్స్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, బట్టలు ఆడేసుకునే స్టాండ్స్ కానీ, ఇలా అన్నీ అనమాట. ఇలా పెట్టేస్తారు. అందులో మనకి ఏమైనా యూజ్ అయిన ఉంటే మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఒక బండి వస్తుంది. సో ఇలా వేస్ట్ అంతా తీసుకెళ్ళడానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయి దాన్ని రీసైకిల్ చేసుకోవటము, లేదా వాళ్ళకి ఏమైనా యూజ్ అయితే అలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ట్రామ్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము. ఆ బటన్ ఏదైతే ఉందో చూసారా, దాన్ని ప్రెస్ చేసి మనం వెయిట్ చేస్తే అక్కడ వాకింగ్ సింబల్ చూస్తున్నారు కదా, అది గ్రీన్లో వస్తుంది. సో గ్రీన్లో వచ్చేటప్పుడు మనము క్రాస్ చేయొచ్చు. సో ఈ సింబల్ ప్రెస్ చేసి మనము వెయిట్ చేస్తూ, ఈ బటన్ ప్రెస్ చేసి మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ రెడ్ ఉంది కదా, రెడ్ గ్రీన్లోకి మారిన తర్వాత మనము క్రాస్ చేయొచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా ట్రామ్ కూడా వచ్చేసింది. సో ట్రామ్స్ ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు కదా, ఇలా ఒకటి, ఇంకొక ట్రామ్ కూడా చూపిస్తాను మీకు ఇదే వ్లాగ్లో. సో ఇది ఏంటంటే ఓల్డ్ మోడల్ ట్రామ్స్.
వీటికి ఏంటంటే మెట్లు ఉండి ఎక్కుతాం కదా, అలా అనమాట. ఇంకొకటి ఫ్లాట్ ట్రామ్స్ ఉంటాయి, అవి నేను తర్వాత చూపిస్తాను. సో ఈ ప్రతి ట్రాము కూడా కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఏసీతోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చి అమౌంట్ డిడక్ట్ అయ్యే మెషిన్. అండ్ ఇవి పీటీ కార్డ్స్ అనమాట. సో ఆస్ట్రేలియాలో మెల్బర్న్ వచ్చిన తర్వాత ఈ పీటీ కార్డ్స్ మనకి ట్రైన్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. సో నేను కాస్ట్ ఎంతో మర్చిపోయాను, ఈ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు కాస్ట్. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఎలా అయితే ట్యాప్ చేశానో అలా ట్యాప్ చేస్తే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సో పీటీ మెషిన్స్ ఉంటాయి, అక్కడ రీఛార్జ్ చేసుకోవాలి. సో పీటీ ఎక్కడ తీసుకోవాలి, పీటీ రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇదైతే ట్రామ్ అనమాట, లోపల ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోవిడ్కి రూల్ పెట్టారు, సో ప్రతి దగ్గర కూడా చెక్-ఇన్ చేయాలి. సో దట్ మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాము అనేది ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట అందులో. సో మన స్టాప్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ వైర్ ఎలా అయితే పుల్ చేసామో ఆ వైర్ పుల్ చేస్తే మన స్టాప్ దగ్గర ఆగుతుంది. అండ్ అలాగే కాకుండా బటన్ కూడా ఉంటుంది, మనం కావాలంటే బటన్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సిన్స్ నేను ఈ వ్లాగ్ షూట్ చేసింది క్రిస్మస్ టైంలో కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి టెలిఫోన్. ఇదేంటంటే ఫుల్ మెల్బర్న్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీగా మనం కాల్ చేసుకోవచ్చు. కాయిన్ బాక్స్ లాగా అనమాట, కాయిన్స్ అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా మెల్బర్న్లో ఫ్రీగా కనెక్ట్ అవుతుంది, మనం ఎమర్జెన్సీ అయితే కాల్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా క్రిస్మస్ కాబట్టి ఫుల్ ఆఫ్ లైట్స్ డెకరేషన్స్తో ఉందన్నమాట. అండ్ యాక్చువల్గా మేము ఐకియాకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము, బట్ దారిలో మాకు గుర్తొచ్చింది స్వీటీకి ప్రామ్ లేదని. ప్రామ్ లేకపోతే ఇక్కడ చాలా కష్టం అనమాట, ఎందుకంటే మనం ఒక్కవైపు వెళ్తూ ఉంటే స్వీటీ ఇంకొక వైపు వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ మనం అంత అప్పెక్కి నడిచి దాన్ని తీసుకొచ్చేటప్పటికి అంత టైం వేస్ట్ అయిపోతుంది, దాని వెనకాల పరిగెడుతూనే మన టైం అంతా అయిపోతుంది అనమాట. సో ప్రామ్ తీసుకోవటం కోసం అని చెప్పి మేము కేమార్ట్కి వచ్చాము. సో కేమార్ట్లో జస్ట్ పైన అలా చూపించేస్తున్నాను చూడండి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, జస్ట్ మ్యూజిక్ పెడతాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక కంప్లీట్ కేమార్ట్ బ్లాగ్ చేస్తాను, ఏ వెరైటీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ. ఇది జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా షూట్ చేశాను అనమాట. అండ్ ఈ స్పూన్ సెట్ తీసుకున్నాను నేను స్వీటీ కోసము. చిన్న స్పూన్స్ ఫోక్స్ అన్నీ ఉన్నాయి, సో దట్ అది మ్యాగీ అది తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అవి క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి ఇక్కడ. సో అంతే, మేము కేమార్ట్కి వెళ్ళాం కానీ మాకు ప్రామ్ అయితే దొరకలేదు, క్రిస్మస్ టైం కదా. సో అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనే వచ్చింది. సో అందుకని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇప్పుడు టైం 8 అవుతుంది, చూడండి చూపిస్తాను ఎలా ఉందో. సో ఎంత సన్నీగా ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు సమ్మరు, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ సమ్మర్ అనమాట ఇక్కడ. అండ్ సన్సెట్ అవ్వటమే 9 o'clock అలా అవుతుంది. అండ్ బయలుదేరింది అయితే ఐకియాకని బయలుదేరాము, బట్ దారిలో కేమార్ట్కి వెళ్ళాము కదా స్వీటీకి ప్రామ్ తీసుకుందామని, స్టాక్ లేదు. అప్పటికే 7:30 అయిపోయింది. అండ్ క్రిస్మస్ అవర్స్ కదా, అర్లీగా క్లోజ్ చేసేస్తున్నారు. వేరే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అంత తొందరగా తీసుకోవడం కష్టమవుతుంది కదా, 9 o'clock అలా క్లోజ్ చేసేస్తారని రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను, బట్ కంటిన్యూటీ పెడతాను. రేపు ఐకియాకి వెళ్తాను కదా, అది షూట్ చేస్తాను. షూట్ చేశాక 2 కలిపి వీడియో ఎడిట్ చేస్తాను. ఓకే, ఇది చూడండి, చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా అని చెప్పి చిన్న క్లిప్పింగ్ తీశాను. అండ్ అలాగే ఈ కారు ఓల్డ్ మోడల్ కార్ అనమాట. సో నాకు బాగా నచ్చింది చూడ్డానికి, అందుకే దీనికి కూడా చిన్న క్లిప్పింగ్ తీశాను మీకు చూపిద్దామని. ఉండు, డాడీ వస్తున్నారు, ఆగు. సో
సో నిన్న వ్లాగ్ కంటిన్యూ చేయలేదు కదా, సో అక్కడ ఆపేశాను. నిన్న ఐకియాకు వెళ్ళడం కుదరలేదు. సో ఈరోజు వెళ్తున్నామంటే ఈరోజు 24, నిన్న 23 కదా. అంటే రేపు క్రిస్మస్ కాబట్టి ఈరోజు 5 దాకే ఉన్నాయి, రేపు కంప్లీట్ క్లోజ్ అనమాట. సో మార్నింగ్ 10 to 5 అన్నారు. 10 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ సడన్గా ఏంటంటే మేము బెడ్కి మ్యాట్రసెస్ ఆర్డర్ ఇచ్చాం. అది ఆర్డర్ ఇచ్చి మోర్ దెన్ 2 weeks అయిపోతుంది. సో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, అందువల్ల అది డెలివరీ అవ్వలేదు. సడన్గా ఈరోజు తెస్తామని చెప్పారనమాట. సో ఇప్పుడే వచ్చింది. ఇప్పుడైతే టైం 2 అవుతుంది, 1:30 అలా వచ్చింది. సో అది వేసేసి ఇప్పుడు బయలుదేరాము. ఎందుకంటే ఏమన్నావు? ఎందుకంటే సో స్వీట్ ఈ మధ్య ప్రతిదానికి ఎందుకంటే అని చెప్పి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తుందన్నమాట. అందుకే దాంతో అలా ఎందుకంటే అన్నాను. ఓకే, ఇది సెకండ్ ట్రామ్ అనమాట. ఫస్ట్ ఒక ట్రామ్ చూపించాను కదా, సో అది ఓల్డ్ మోడల్, ఇది న్యూ మోడల్ ట్రామ్ అనమాట. సో ఇది కూడా కంప్లీట్గా ఏసీ ఉంటుంది, బట్ కొంచెం పెద్దది ఉంటుంది. అండ్ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇండివిజువల్ చైర్స్ కింద ఉంటాయి, కాంబినేషన్ చైర్స్ లాగా కాకుండా. అండ్ స్టాప్ వచ్చినప్పుడు బటన్ ప్రెస్ చేయటం అవన్నీ సేమ్, పీటీ ట్యాప్ చేయటం అవన్నీ. సో ఇక్కడ ఇలా బటన్స్ ఉంటాయి. సో మన స్టాప్ వచ్చేటప్పుడు మనము ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ ఓపెన్ చేస్తారు. అండ్ ఇందులో అంటే ఈ న్యూ ట్రామ్స్లో ఏంటి అంటే మనకి ఒక స్క్రీన్ కూడా ఉంటుందన్నమాట, ఎల్ఈడి స్క్రీన్. సో దట్ నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఇప్పుడు ఏ స్టాప్ వెళ్తుంది, ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది బయట, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, అలా చూపిస్తుంది అనమాట, టైం ఎంత అవుతుంది ఏంటి అని. ఇందాకలు మీరు ఏదైతే చూసారో అందులో ఎల్ఈడి స్క్రీన్ ఉండదు, బట్ వాళ్ళు చెప్తారు మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటి అని. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఏంటంటే మనం ట్రామ్ స్టాప్లో నిల్చుంటున్నప్పుడు మనకి నెక్స్ట్ ట్రామ్ ఏంటి ఎప్పుడు అని తెలియడం కోసం ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి అది సౌండ్తో చెప్తుందన్నమాట ఎప్పుడు వస్తుంది ట్రామ్ అని చెప్పి. సో ఎస్, దట్స్ ఆల్ అబౌట్ ట్రామ్. అండ్ వచ్చేసాము ఐకియాకి. చాలా పెద్దగా నీట్ అండ్ క్లియర్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ చెప్పాను కదా క్రిస్మస్ అవర్స్ కాబట్టి అర్లీగా క్లోజ్ అయిపోయాయి. సో దట్ నేను పెద్దగా అయితే షూట్ చేయలేదు, బట్ పైన మాత్రం మ్యాక్సిమం షూట్ చేశాను. సో అదే మీకు చూపిస్తాను. అండ్ అలాగే నేను ఏం తీసుకున్నానో కూడా మీకు ఈ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఐ థింక్ ఎస్, ఇక్కడ ఐకియాలోనే ఇక్కడ కూడా ఒక కేమార్ట్ ఉంది. సో మేము ఫస్ట్ కేమార్ట్కి వెళ్ళి ప్రామ్ తీసుకున్నాము. ప్రామ్స్ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్, ఎక్కడికి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. ఓన్లీ 1 or 2 pieces ఉన్నాయి, అది కూడా ఇక్కడ కేమార్ట్లోనే ఉంటే మేము ఇమీడియట్గా ఒకటి తీసుకొని అక్కడికక్కడే ఓపెన్ చేసేసాము. అండ్ ఇదేదైతే బిల్డింగ్ ఉందో, సో ఇప్పుడు మేము ఐకియాకి వచ్చాము కదా, అది ఐకియా ఒక కైండ్ ఆఫ్ మాల్ అనమాట. మాల్లో ఐకియా అని, కేమార్ట్ అని, రిజెక్ట్ అని ఇలా చాలా షాప్స్ ఉంటాయి. సో ఈ బిల్డింగ్ ఎలా కట్టారు, దీని చుట్టుపక్కల ఎలా ఉంది అని చెప్పేసి ఒక చిన్న డిజైన్ చేసి ఎంట్రన్స్లో పెట్టారనమాట. మేబీ మీరు ఫీనిక్స్ మాల్ ఐడియా ఉంటే చెన్నైలో ఉన్నవాళ్ళు, లేదా ఐ థింక్ బెంగళూరులో కూడా ఉందనుకుంటాను. సో ఫీనిక్స్ మాల్ అలాంటి మాల్స్లో కూడా ఆ మాల్ ఎలా ఉంది ఏంటి అని పెడతారు. సో అలాగే అనమాట ఇది కూడా. అండ్ ఇదన్నమాట ఐకియా. సో ఇక్కడ మెల్బర్న్లో ఐకియా. స్టీల్ యుటెన్సిల్స్ ఉన్నాయి, స్పూన్స్ ఉన్నాయి, బకెట్స్ ఉన్నాయి, స్పాచులాస్ ఉన్నాయి, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యాజ్ మీకు కూడా తెలుసు కదా ఐకియా అంటేనే అన్నీ దొరుకుతాయని. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. బట్ ఫ్యూ థింగ్స్ నాకు కొంచెం ప్రైస్ హై అనిపించింది. ఫ్యూ థింగ్స్ మాత్రం క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, అండ్ ప్రైస్ కూడా నాకు తక్కువ అనిపించింది కంపేరింగ్ టు అదర్ స్టోర్స్. బట్ కొన్ని ఓకే, కాంప్రమైజ్, క్వాలిటీ బాగుంటే మనము ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కదా, అండ్ సో అకార్డింగ్లీ వెళ్ళిపోతూ ఉండాలలాగా. బట్ నేను తీసుకున్న కంటైనర్స్ మాత్రం నాకు రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. నేను అవి చూపిస్తాను మీకు వ్లాగ్లో ఎండ్లో. సో ఇవన్నీ కూడా చాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ అన్నమాట.
అండ్ ఇదేంటంటే పైపింగ్ బ్యాగ్, మీకు తెలుసు కదా. సో పైపింగ్ బ్యాగ్లో ఇది సిలికాన్ మోడల్ అనమాట. సో నాజిల్ వచ్చి ఫిక్స్డ్ నాజిల్ ఉంటుంది ఇది. సో ఇది మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనము దీంతో డిజైన్స్ అవి కూడా వేసుకోవచ్చు. చూడటానికి ఎవెంట్ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అండ్ ఇవి కొన్ని గ్లాస్ శానిటైజర్ బాటిల్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చి దీన్ని ఏంటంటారు, వెట్ క్లాత్ అంటారా, దీని పేరు మర్చిపోయాను. మనము గిన్నెల్లో కడిగిన తర్వాత దాని మీద ప్లేస్ చేస్తే మన ఫ్లోర్ అంతా కూడా వెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మొత్తం తడంతా అదే పీల్ చేస్తుంది. సో దీనికోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు కుదిరింది, నేను అది తీసుకున్నాను ఒకటి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది మాత్రం. అండ్ అది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో నేను సర్చ్ చేస్తాను, నాకు కనిపిస్తే కనుక లింక్ పెడతాను. లేదంటే మీరు జస్ట్ సర్చ్ చేయండి, కిచెన్ వాటిలో ఉంటుందన్నమాట. సో సర్చ్ చేసి ఒకసారి చూడండి, ఇది బాగా యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్వీటీకి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కెచప్ అంటే చాలా ఇష్టం. బికాజ్ స్వీటీ కడుపులో ఉన్నప్పుడు నేను రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేదాన్ని. సో దానికి అందుకే అనుకుంటా చాలా ఇష్టం. అండ్ అఫ్కోర్స్ మేము వెజిటేరియన్ కాబట్టి మాకు ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. బయట ఏమైనా తినాలి అంటే ఇలాంటి హంగ్రీ జాక్స్, మెక్డానల్డ్స్ ఏమైనా ఉంటే అక్కడ మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. సో అందువల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ డ్రింక్ తీసుకున్నాము. ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ స్వీటీ ఇదిగో ప్రేమలో. స్వీటీ హాయ్ చెప్పు, హాయ్. సో ఆ స్వీటీ అనమాట. సో ఇంటికి వెళ్ళాక నేను ఐకియాలో ఏం కొనైనా చూపిస్తాను. ఈరోజు 5తో క్లోజ్ అన్నాను కదా, అందువల్ల మరీ ఇన్ డీటెయిల్గా ఏం నేను షూట్ చేయలేదు, పైన షూట్ చేశాను. తర్వాత మళ్ళీ క్రిస్మస్ అయిపోయాక ఒకరోజు వెళ్ళి ఇక్కడ ఐకియాలో ఏంటి ఉన్నాయి నీట్గా మళ్ళీ ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, సో ఇంటికి వెళ్ళి నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఓకే, హలో. సో ఇప్పుడు టైం అయితే 9:35 అవుతుంది, లైక్ 9:40. సో ఇంటికి వచ్చేటప్పటికి 7 అయింది. అండ్ తర్వాత ఇంకా స్వీటీ కొంచెం క్రాంకీ చేసింది అండ్ చిన్న న్యాప్ కూడా తీసేసుకున్నా. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను తీసుకున్నవేంటో మీకు పైన చూపించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు షూట్ చేయకపోతే పొద్దున్న మళ్ళీ అన్నీ సర్దుదాం అనుకుంటున్నా. సో మళ్ళీ నాకు క్లాష్ వచ్చేస్తుంది అందుకే. సో ఇప్పుడు మీకు చూపించేస్తాను నేను ఏం తీసుకున్నాను రండి. సో ఇవన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్. ఫస్ట్ ఐటెం ఏంటంటే ఇది కూడా ఈ గిన్నెలు అవి ప్లేస్ చేసుకునేది. అండ్ ఇవి ఏమో కంటైనర్స్, లార్జ్ కంటైనర్స్ అనమాట. సో ఇలాంటివి 6 తీసుకున్నాను. అండ్ దీని కంటే చిన్న సైజు ఉంటుంది కదా, లైక్ ఇది 1 kg, 1 కాదు ఇది 2 kg అనుకుంటాను. సో 2 kg ఒక 6, 1 kg ఒక 6 తీసుకున్నాను. సో 1 kg వచ్చి ఈ సైజ్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇది $4 పడింది 1 kg. అండ్ 2 kgs వచ్చి నాకు $5 పడింది, జస్ట్ $1 డిఫరెన్స్. బట్ అన్ని పెద్దవి కూడా నాకు వేస్ట్ అయిపోతాయి. సో నా రిక్వైర్మెంట్ బట్టి నేను తీసుకున్నాను. అండ్ తర్వాత ఇదొక కంటైనర్ సెట్ బాక్స్ అనమాట. ఇందులో అన్ని మీడియం సైజు, బిగ్ సైజు, లార్జ్ సైజు ఇలా అనమాట డిఫరెంట్ షేప్స్లో కంటైనర్స్ ఇచ్చారు. సో ఇది $7 కంప్లీట్ సెట్. సో అక్కడ ప్రూటా అని ఉంది చూసారా, ఆ కింద ఇమేజ్ ఉంది. సో అలా ఉంటుంది అనమాట. టోటల్ సెట్ ఎంతో నాకు గుర్తులేదు ఎన్ని ఉంటాయో. అండ్ ఇది జస్ట్ నార్మల్గా స్పూన్స్ అవి పెట్టుకునేది, తక్కువ రేట్లో $2 ఎంతో ఉంటే తీసుకున్నాను ఇది. అండ్ తర్వాత ఇవి జిప్లాక్ బ్యాగ్స్.
ఇవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. సో ఇందాక చూపించాను కదా మ్యాట్, వెట్ మ్యాట్, ఇదనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా మీ కిచెన్కి ఒకసారి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో చూడండి, షూర్గా దొరుకుతుంది. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని వ్లాగ్స్ చూసేదాన్ని. ఆ వ్లాగ్స్లో నేను ఈ మ్యాట్ చూశాను, అప్పుడే తీసుకోవాలి అనుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఐకియాలో సడన్గా దొరికేటప్పటికి ఇంకా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఒకటే తీసుకున్నాను, బట్ ఇది బాగా యూజ్ అవుతుంది, ఇంకొకటి తీసుకోవాలి. ఇది $3 అనుకుంటా మ్యాట్ నాకు పడింది, $5 గుర్తులేదు. అండ్ తర్వాత ఈ కంటైనర్స్ తీసుకున్నాను, ఒక 4 అనుకుంటాను తీసుకున్నాను. ఈచ్ కంటైనర్ $1 పడింది. సో అంతే, అవన్నమాట ఐకియాలో తీసుకున్నాను. పెద్దగా ఏం తీసుకోలేదు, జస్ట్ కొంచెం పల్సెస్ వేసుకోవడానికి కంటైనర్స్ లాంటివి తీసుకున్నా. అండ్ టూ మచ్గా వీడియో తీయడం అయితే ఐకియాలో కుదరలేదు. చెప్పాను కదా 5 o'clockతో క్లోజ్ అయిపోతుంది ఈరోజు. సో మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాగో 9 దాకా ఉంటుంది కాబట్టి కొంచెం అర్లీగా బయలుదేరుతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఆ డ్రై మ్యాట్ చూపించాను కదా, డ్రై మ్యాట్ ఇండియాలో ఐకియాలో కూడా ఉంటుంది. అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మనము యుటెన్సిల్స్ వాష్ చేసేసిన తర్వాత ఫ్లోర్ అంతా తడిగా ఉంటుంది కదా, సో అలా ఏం లేకుండా ఆ మ్యాట్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో అక్కడ ఉంటుంది అవైలబుల్లో, మీరు కూడా ట్రై చేయండి. సో అదనమాట వ్లాగ్. సో పైన చూపించేశాను. ఇంక నాకు మార్నింగ్ కుదరదు, చాలా క్లీన్ చేయాలి. వచ్చేసి ఆల్రెడీ 1 week దాటిపోయింది, 1.5 week అయిపోతుంది, కానీ ఇల్లంతా చాలా కంగారుగా ఉందన్నమాట, అంతా క్లీన్ చేసుకోవాలి. సో రేపు మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేద్దామని, లైక్ ఫస్ట్ కిచెన్ వెళ్ళి కిచెన్ నుంచి బెడ్రూమ్స్ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, అదనమాట వ్లాగ్. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ అలాగే ఎంజాయ్ కూడా చేశారనుకుంటున్నాను. డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలి అనేది. ఓకే, ఎస్, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ అండ్ షేర్ చేయడం అయితే అసలు మర్చిపోదు. ఓకే, సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.